సమ్మర్ సీజన్లో మెగా మూవీస్ సందడే సందడి. ఒకటి కాదు రెండు కాదు, సమ్మర్లో మెగా హీరోల సినిమాలు ఏకంగా 5 రిలీజ్. వరుణ్ నుండి బాస్ వరకు అందరూ సమ్మర్కే దిగుతున్నారు. ఇంతకీ సమ్మర్లో వచ్చే మెగా మూవీస్ ఏంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్ రేంజ్కి దిగారు చిరంజీవి. అయితే మెగాస్టార్ ఇన్స్పిరేషన్స్తో ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన కుటుంబం నుంచి ఏకంగా 1/2 డజన్కు పైగా మంది హీరోలు కెరీర్ కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ను శాసించేది మెగా ఫ్యామిలీ అని చాలామంది చెబుతుంటారు. అయితే కొంతకాలంగా చిరంజీవి సహా మెగా హీరోలు ఎవరికీ కూడా సరైన బ్రేక్ లేక డీలా పడిపోయారు. ఈ టైంలోనే గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజీతో బ్లాక్ బస్టర్ అందుకుని 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ కాగా, ఈ సంవత్సరం సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అందుకొని తన రేంజ్ ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నారు మెగాస్టార్. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా 375 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో ట్రేడ్ వర్గాల్లో మెగా బ్రాండ్ పై నమ్మకం మరింత బలపడిందనే మాట వినిపిస్తుంది. సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు సినీ ఆడియన్స్ దృష్టంతా సమ్మర్ సీజన్ పైనే పడింది. ఈ వేసవికి మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా 5 సినిమాలు రిలీజ్కి రెడీగా అవుతున్నాయి. అయితే ఈ సమ్మర్ సీజన్కు శ్రీకారం చుట్టేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటినే చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా సమ్మర్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్న పెద్ది రిలీజ్కి రెడీ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో రాబోతున్నటువంటి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హైప్ ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి విజువల్ వండర్ విశ్వంబర, మెగా డాటా నిహారిక నిర్మాణంలో రాబోతున్న రాకాస, వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్నటువంటి కొరియన్ కనకరాజు వంటి సినిమాలు కూడా సమ్మర్ రేస్లోనే ఉన్నాయి. ఒకే సీజన్లో ఇన్ని మెగా సినిమాలు రావడం టాలీవుడ్లో అరుదైనటువంటి ఘట్టంగా కూడా మారింది. ఇదిలా ఉండగా లేటెస్ట్గా పెద్ది సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనేటువంటి ప్రచారం కూడా జరిగింది. అయితే అదే టైంలో ఈ డేట్కి ఉస్తాద్ భగత్ సింగ్ను రిలీజ్ చేస్తారని కూడా టాక్ నడిచింది. లేటెస్ట్గా మేకర్స్ దీనికి క్లారిటీ కూడా ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ 2027 మార్చ్ 26న, పెద్దిని ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెల రోజుల గ్యాప్లోనే బాబాయ్ అబ్బాయి సినిమాలు థియేటర్లోకి రావడంతో ఈ సమ్మర్ నిజంగానే మెగా సమ్మర్గా నిలుస్తుందనేటువంటి నమ్మకం ఫ్యాన్స్లో మరింత బలపడుతుంది. అన్ని మూవీస్ ఓకే, కానీ బింబిసారా ఫేమ్ అసిస్టెంట్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి విశ్వంబర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే భారీ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది. ఫస్ట్ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. 2024 నవంబర్లోనే షూటింగ్ కంప్లీట్ అయి దాదాపు 90% పూర్తయిందని కూడా డైరెక్టర్ వెల్లడించిన గ్రాఫిక్స్ పనులు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో లేకపోవడంతో మళ్ళీ రీవర్క్ చేయాల్సి వచ్చింది. ఇదే టైంలో చిరంజీవి, అనిల్ రావుపూడి, మనశంకర్ వరప్రసాద్ గారు పూర్తి చేసి అది 2026 సంక్రాంతికి రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా కూడా నిలిచింది. కానీ ఆ సినిమాకు ముందు నుంచే పూర్తయినటువంటి విశ్వంబర ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో అసహనం పెంచుతుంది. ఈ మధ్య ఓ మూవీ ఈవెంట్లో కూడా విశ్వంబర నిర్మాత యువి క్రియేషన్స్ తరపున అజయ్ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే రివీల్ చేశారు. మొదటి టీజర్కి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను సీరియస్గా తీసుకున్నా. రెండో టీజర్లోని విఎఫ్ఎక్స్ని మెరుగుపరిచాం. విశ్వంబర చాలా పెద్ద సినిమా, గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాలి అని కూడా తెలిపారు. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం టీం జూలై 2వ వారంలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జూలై 9ని టార్గెట్ చేసినట్లు టాక్ నడుస్తుంది. అయితే అన్ని బిజినెస్ డీల్స్ క్లోజ్ అయితేనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ మరింత ఆలస్యం అయితే అక్టోబర్కు వాయిదా పడేటువంటి ఛాన్స్ కూడా ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష, అష్కా రంగనాథ్ అండ్ ఇషా చావ్లా, సురభి పట్నాయక్, మౌనిరాయ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ని కూడా ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. మొదట అనుకున్నటువంటి బడ్జెట్ సుమారు 150 కోట్లు కాగా విఎఫ్ఎక్స్ రీవర్క్ కారణంగా ఖర్చు దాదాపు రెట్టింపు అయినట్లు కూడా ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల రిలీజ్ డేట్ క్లియర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరి దృష్టి కూడా ఒక్క విశ్వంబర పైనే ఉంది. చిరంజీవి కూడా ఈ సినిమాను సమ్మర్లో తప్పకుండా తీసుకొస్తానని మాటిచ్చిన సంగతి కూడా తెలిసినటువంటి టైంలో త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అవుతున్నటువంటి ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. సో మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్కి ఒక పండగనే చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్లో ఆల్మోస్ట్ చాలా డ్రై అయితే ఉంటుంది. అంటే కొన్ని సినిమాలు కాలేజీలో అయిపోయిన తర్వాత హాలిడేస్లో చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. బట్ పెద్దగా వచ్చినా కానీ అవి మంచి హిట్ అయి కొడతాయి. కానీ ఒకే సీజన్లో మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అవుతుండడం నిజంగా అది ఒక ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. అటు పెద్ది కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, విశ్వంబర కావచ్చు, కొరియన్ కనకరాజు కావచ్చు, అండ్ దాని తర్వాత నిహారిక రూపొందిస్తున్నటువంటి రాకాస సినిమాలు కావచ్చు, అండ్ దాని తర్వాత సంబరాలు ఏటిగట్టు కూడా
డెఫినెట్గా అదే డేట్కి అంటే సమ్మర్ లేదంటే జూన్ జూలై ఆ టైంలో వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ అంటే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ హాలిడేస్ ఉన్నటువంటి టైంలో బ్యాక్ టు బ్యాక్ మెగా మూవీస్ అన్నీ కూడా రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. మెగా హీరోల కెరియర్ చూసుకుంటే కొంచెం చాలా రోజుల నుంచి వెళ్ళి అంటే హరిహర వీరమలతోటి పవన్ కళ్యాణ్కి కావచ్చు, అండ్ గేమ్ చేంజర్ తోటి రామ్ చరణ్కి కావచ్చు, అండ్ అదేవిధంగా బోలా శంకర్ తోటి మెగాస్టార్కి కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా భారీ డిజాస్టర్లు చవి చూడడంతో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. అయితే ఇప్పటికీ అంటే స్టిల్ ఈ సిచ్యువేషన్స్ చూసుకుంటే కంప్లీట్గా అంటే ఏదైతే ఇప్పుడు హరిహర వీరమల్లు తోటి గాయమైనది, దాని తర్వాత గేమ్ చేంజర్ తోటి రామ్ చరణ్ ఫ్యాన్స్ గాయమైంది, ఇవన్నీ కూడా కొంచెం బ్యాడ్ టైం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ పవర్ స్టార్ కంబ్యాక్ వచ్చి డెఫినెట్గా ఓజీ తోటి ఆ రికార్డులని మళ్ళీ తిరగరాస్తాడని చెప్పొచ్చు అనమాట. సో ఓజీ రిలీజ్ అయిన తర్వాత అవి కలెక్షన్స్ సాధించినటువంటి విషయం, ఎంత మంచి కలెక్షన్ సాధించిన విషయం తెలిసిందే. అండ్ దాని తర్వాత హైప్ కూడా అదే రేంజ్లో వచ్చింది. ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ని అంటే వింటేజ్ లుక్లో చూసామంటే ఆల్మోస్ట్ 90s బ్యాక్గ్రాఫ్లో ఆ లుక్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఓజీ కంప్లీట్గా ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు గాయం ఓజీతోటి డెఫినెట్గా మానిపోయింది. ఇకపోతే గతంలో రిలీజ్ అయినటువంటి బోలా శంకర్ గాయం కూడా డెఫినెట్గా మనశంకర్ వరప్రసాద్ తోటి కంప్లీట్గా ఆ గాయాన్ని తుడిచిపెట్టుకోవడంలో కూడా ఎలాంటి డౌట్ లేదంటే ఒక రీజనల్ ఫిలిం నుంచి అంటే సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు ఆల్మోస్ట్ 400 కోట్లకు దగ్గరలో కూడా ఈ సినిమా కలెక్ట్ చేయడం అంటే నిజంగా అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఇక ఇప్పుడు వచ్చేది రామ్ చరణ్ వంతు. డెఫినెట్గా గేమ్ చేంజర్కి అయినటువంటి లాస్ని కూడా పెద్ది మొత్తం క్లియర్ చేస్తుందని కూడా అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయితేనే ఇక మిగిలిందల్లా విశ్వంబర ఒక్కటే. విశ్వంబర కూడా కొంచెం రిలీజ్ అయిపోతే మాత్రం డెఫినెట్గా అంటే అట్లీస్ట్ అఫీషియల్గా ఆ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కానీ విశ్వంబరతో ఇక మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా సమ్మర్ మొత్తం మెగా హీరోల సినిమాలతోటే అలా గడిచిపోతుందని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. సమ్మర్ అంటే మనందరికీ తెలిసిందే, స్కూల్స్కి కాలేజెస్కి అండ్ చాలామందికి హాలిడేస్ ఉంటాయి. చక్కగా అంటే సమ్మర్లో మండే ఎండాలి కాబట్టి ఏసీలో కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ సినిమా చూద్దామని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటారు. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా సినిమాల వైపు మొగ్గు చూపుతుంటారు సమ్మర్ హాలిడేస్లలో, పిల్లలు ఉంటారు కాబట్టి. సో ఈ టైంలో రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమాలకు పెద్ద ప్లస్ అవుతుండడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి విఎఫ్ఎక్స్ ఆ కారణంగా విశ్వంబర కొంచెం లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ మెగాస్టార్ గతంలో రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోలో కంపల్సరీ సమ్మర్కి దిగుతున్నామని కూడా చెప్పారు. అయితే ఇది మార్చ్ ఏప్రిల్లోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మే ఉంది, దాని తర్వాత జూన్ జూలై ఈ 3 నెలల్లో కూడా ఈ 3 సినిమాలు కూడా కొరియన్ కనకరాజు కావచ్చు అండ్ దాని తర్వాత విశ్వంబర కావచ్చు, ఈ డేట్స్లలో ఏదో ఒక డేట్ని లాక్ చేసుకొని మెగా మూవీస్ అన్నిటి కూడా సమ్మర్లో దిగేటట్టే మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈ సీజన్ సో ఏదేమైనప్పటికీ కూడా సమ్మర్ సీజన్ మెగా సీజన్ అనే చెప్పాలి. సో మరి ఈ మెగా మూవీస్లలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.